చా, నేను ఎందుకు ఇలా చేశా? నో, నేను ఇది కావాలని చేయలేదు. నేను నిజం చెప్తామని వెళ్తే అది అనుకోకుండా జరిగింది. ఇందులో నా తప్పేం లేదు. ఐఎమ్ నాట్ గిల్టీ. ఐఎమ్ నాట్. ఏం కిసి పెట్టావురా? కరెంట్ షాక్ కొట్టినట్టు అట్టుండిపోయింది అది. బల్లా అతుక్కుపోయింది లోపల. నేను నార్మల్గానే పెట్టాను సార్. ఎక్కడ నార్మల్గా పెట్టావురా? ఫ్రెంచా, ఇటాలియన్, ఇంగ్లీష్ ఏ కిసి పెట్టావు? ఏమో సార్. ఊరు నువ్వు కిసి పెట్టినప్పుడు ఆ అని అరవాలి కదా, అంతలా లాగావా? వీడు మనల్ని మించి పెట్టున్నాడు వీడు. అదే కదా రే, నీ జాబు సర్టిఫికెట్ సేఫ్. నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపో. జాక్, ఇలాంటి సీన్లు రాసినప్పుడు మనం వెళ్దాం. మరే వచ్చాగాళ్ళొద్దు. బెస్ట్. మనల్ని మించిపోయేలా ఉన్నాడు వీడు. అందుకే చెప్తున్నా, వద్దురా బాబు. పద పద పద. ఇంత పెద్ద ఆఫీస్లో జాబ్ వచ్చిందంటే నేనే నమ్మలేకపోతున్నా. నా కాలు తగిలి నేనే పడ్డానా? ఇక్కడ పడేసే వాళ్ళే గాని లేపే వాళ్ళు ఎవరుండరు. నువ్వేంటి ఇక్కడ? జాబ్ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది. నాకు వచ్చింది, కానీ ఒకటే జాబ్ ఉందన్నారుగా. మేబీ బై మిస్టేక్ వచ్చిందేమో. ఒక జాబ్కి ఇద్దరిని సెలెక్ట్ చేయడానికి ఒకటే రీజన్, వీ హ్యావ్ షార్ట్ టైమ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. సో ఎవరి పర్ఫార్మెన్స్ తగ్గితే వాళ్ళు ఇంకా పని చేయక్కర్లా. ఓకే, యూ బోత్ వెయిట్ అవుట్ సైడ్. వెల్కమ్. అదేంటి మేడం, 2 వేకెన్సీస్ ఉంచుకొని ఒకటే ఉందని ఎస్టర్డే నాతో చెప్పించారేంటి? జాబ్ కన్ఫర్మ్ అయిందని తెలియగానే చాలా మంది రిలాక్స్ అయిపోతారు. అదే ఇలా చెప్తే కాంపిటీషన్ స్పిరిట్తో అలర్ట్గా వర్క్ చేస్తారు. దట్టా ఈ విషయం బయటికి లీక్ అయితే నువ్వు బెంచ్లో ఉంటావు. నేను లీక్ చేయనుగా. దీస్ ఆర్ యువర్ పొజిషన్స్. షీఈస్ రియా. హాయ్. 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 అండ్ హీ శేషు. డబుస్సా. శేషు, వీళ్ళకి నువ్వు కేటీ ఇవ్వాల్సింది. మీరు అతన్ని ఫాలో అప్ అవ్వండి. ఓకే సరే మ్యామ్. ఏ ఫిష్ పేరేంటి? డార్లింగ్. అంటే ప్రభాసా? మరి సింగిల్ గా ఉన్నాడేంటి? ప్రభాసు సింగిలే, నేను సింగిలే. గ్రేట్ కంపారిజన్. మీరిద్దరు వాళ్ళిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇద్దరు? వాళ్ళిద్దరు ఏయ్, చెల్లు నొక్కుంటున్నావు ఏంద్రా? వాళ్ళిద్దరు ఈ కంపెనీకి సైలెంట్ పార్ట్నర్స్. అంటే మూగోళ్ళా? ఏ కాదు, కంపెనీకి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కదా. కరెక్ట్ కరెక్ట్. ఓ కోనే मालूम नहीं. देख लेंगे चलो. అమ్మో వచ్చేస్తున్నారు, మీ పని మీరు చూసుకోండి. ఇంతకు ముందు మీరేం చేశారు? ఎవరు వాళ్ళు? న్యూ జాయినింగ్ సార్. న్యూ జాయిన్. మన బచ్చి లాంటి పరిస్థితి ఏంటి? వెంకటలక్ష్మి అడుగుతాం పదా. నువ్వు పదా, అడుగుతాం పదా. హలో, ఏంది వెంకటలక్ష్మి అడుగుపడితే అడుగు జాబులు ఇచ్చేస్తావు మమ్మల్ని అడగకుండా? ఇచ్చేస్తావా? మేమే ఇన్వెస్టర్స్. నువ్వు అట్లా జాబులు ఇచ్చేస్తే మేము ఎంతమందికి సమాధానం చెప్పుకోవాలా? ఇన్వెస్టర్స్కి లెక్కలు అడిగే హక్కు ఉంది, కానీ రూల్స్ పెట్టే హక్కు లేదు. గెట్ అవుట్. ఇట్స్ ఆల్ రైట్. దీనమ్మ అంత మాట నేసిందిరా. ఏంటి అని వెంకటలక్ష్మి అట్ట మాట్లాడుతుంది? మనకు రావాల్సింది ప్రాఫిట్, అది రాని రోజు మాట్లాడదాం. నేను ఒక పథకం వేసాను, ఆ తర్వాత చెప్తా. మరి సిల్క్ మిల్క్ పరిస్థితి ఏంది? ఈ వారం ఒక షో వేసి కూల్ చేద్దాం. షో వేయాల్సిందంటావు? వేద్దాం. ఇలా షో ఏందో చూద్దాంపా. అబ్బా చూద్దాంపా. ఎక్కడికి వెళ్తుంది? న్యూ జాయినింగ్. మేమెవరో తెలుసుగా. కో ఓనర్స్. ఎలా తెలుసు? ఏ పని చేయనోలేనేగా కో ఓనర్స్ అనేది. సారీ సార్, టంగ్ స్లిప్. ఓ 10 ఏళ్ళు రెడీ చేసుకోండి. దేనికి? పార్టీకి. న్యూ జాయినింగ్ కదా, పార్టీ ఇవ్వాలి మరి. పార్టీ పేరెంట్ సార్. సారీ, మేము మనీ సెట్ చేసుకో మీకు చెప్తాం. ఇవ్వకపోతే తెలుసుగా, మొత్తం మాదే ఇది. చల్. అదేంటండి డబ్బులు అడుగుతున్నారు? వాళ్ళు చిల్డ్రన్స్ డే అని చెప్పేసి నా దగ్గరే డబ్బులు అడిగారు. ఇట్స్ ఓకే, మన దగ్గర ఉన్నప్పుడు ఇద్దాంలే, వదిలేసేయ్. తనకి ఫార్వర్డ్ చేసావా ఇది? థ్యాంక్
థ్యాంక్ యూ నేను ఫైల్స్ పంపిస్తాను. హలో, పగటికల్లా ఆపి పని చూసుకో, లేకపోతే పీకేస్తారు. హాయ్, హే గైస్. హాయ్, ప్రాజెక్ట్ బ్రీఫ్ ఎంతవరకు వచ్చింది? అదే చూస్తున్నాం. అదే చూస్తున్నాం. అరే, అంత చూడ్డానికి ఏం లేదు. ఇప్పుడు మనం చేస్తున్న ప్రాజెక్ట్ మెటా ఏఐ కీవర్డ్స్ గురించి. అందులో తెలుగులో లవ్ అనే కీవర్డ్ అదేనబ్బా. లవ్ గురించి క్వర్డ్స్, మూవీస్, సాంగ్స్, ఫొటోస్, సమ్ ట్రాష్. సో అవన్నీ మనమే ఇవ్వాలా? వాళ్ళు డాటా ఇస్తారు, సో దాన్ని ఆల్గరిథంలో ఇంక్లూడ్ చేయాలి. అయితే కొత్తగా ఏం చేయనక్కర్లేదా? ఉన్నదాన్ని పాడు చేయకపోతే చాలు. నీలో రైట్ ఉంటే రాయొచ్చు, పర్లేదు. తాగితే చాలా వస్తాయి, ఇక్కడ స్కోప్ ఉందా? నెక్స్ట్ ఏంటి? అంటావేంటి? హెచ్ఆర్ ఎవరినో అడగమంది కదా, వెళ్ళి అడుగు. ఫస్ట్ రోజే పని చెప్తున్నావు. సరే, తొగలెట్టేయటమే అర్థమైందా? పతలబడమాక కోసేయటమే, జాగ్రత్తగా ఉండు. అన్నా ఈరోజు జాయిన్ అయినా, చెప్పన్నా ఏం చేయమంటావు? సిస్టమ్ని ఇరగమింగాలి దొంగ నా కొడుకులు. నన్ను నేను కదా ఆ మిర్చి బాయ్స్ని. ఆఫీస్ నుంచి వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పి డబ్బులు అడుగుతున్నారు. ఇవ్వకపోతే సర్టిఫికేట్స్ ఇవ్వరంట, బ్లాక్ లిస్ట్లో పెడతారంట. ఆఫీస్లో సామాన్లు అమ్మేస్తున్నానని పోలీస్ కంప్లైంట్ ఇస్తారంట. సాఫ్ట్వేర్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారు, కానీ బయటపడరు. నువ్వు వాళ్ళతో జాగ్రత్త. నేను దమ్మేసి వస్తా. సర్లే, వాళ్ళకి దూరంగానే ఉందాం. ఏమైంది? చెప్తా. ఏమైంది చెప్పు. ఊర్లో ప్రాబ్లమ్స్. ఏమైనా సీరియసా? ఊరికెళ్తావా? కావాలంటే నీ వర్క్ నేను చేసి పెడతా. ఆయన దగ్గర 60K సేవింగ్స్ ఉన్నాయి, గోల్డ్ ఉంది. నా బండి పేపర్స్ కూడా ఇచ్చేస్తా, తాకట్టు పెట్టేసే. ఏ అంత సీరియస్ ఏం లేదు. మరి ఎందుకు ఇలా డల్గా ఉన్నావు? నువ్వు ఇంత డల్గా ఉంటే నేను ఎలా నార్మల్ ఉండాలి? అయినా నీ మీద నాకు ఏ ఫీలింగో అర్థం అవ్వట్లే నాని. నువ్వు డల్గా అంటే నేనెందుకు బాధపడుతున్నా? నువ్వు బాధపడుతుంటే నేనెందుకు నార్మల్గా ఉండలేకపోతున్నా? అర్థం అవ్వట్లే నాకు. ఏ ఫీలింగో తెలియని ఫీలింగ్ని ఒకటే అంటారు. నో చెప్పొద్దు. రే నాని, ఇదే కరెక్ట్ టైం. అడిగి 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 నందు నిన్న ఒకటి అడిగానా? మరీ అంత చూడకు, దిష్టి తగులుతుంది నాకు. నేను ఇబ్బంది పెట్టేది ఏదైనా సరే ఫస్ట్ నన్ను దాటాలి. అవునా? ఇదంతా ఒక కలలా ఉంది. తాగింది దిగకపోతే అలానే ఉంటుంది. అది కాదు, ఫస్ట్ టైం ఆ గుడికొచ్చా, దేవుడు నాలు అడిగానో లేదో ఇలా ఇచ్చేశాడు జాబ్ని. నిన్ను ఏంటి? అదే జాబ్ని. హ్మ్. నిజం చెప్పాలంటే ఆ ప్రసాదం తినకపోతే గుళ్ళో చేసిన పూజ కంప్లీట్ అవ్వదంట. నువ్వు కంప్లీట్ అయ్యేలా చేసావు ప్రసాదం ఇచ్చి. అలా అయితే నువ్వు నాకు తాడిచ్చి కూడా పూజ కంప్లీట్ చేసావు, గుర్తుందా? నీ క్వశ్చన్ చెప్పనా? లవ్వు గివ్వు అన్నావనుకో చచ్చిపోతావు. అప్పుడెలా చెప్పేస్తా? దానికి ఇంకా చాలా టైం ఉంది. ఏంటి? అదే ఆ రోజు నువ్వు నాకు ప్రసాదం ఇచ్చావు, నాకు జాబ్ వచ్చింది, నా లైఫ్ స్టైలే మారింది. నువ్వు నా లక్కీ చామని చెప్తున్నా. ఇక వెంకటలక్ష్మి,
ఆ ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు ఏది ఇచ్చేస్తే కట్టేస్తాం కదా, ఎన్నిసార్లు అడిగించుకుంటావు చెప్పు. అసలు మీకు బుద్ధుందా? మున్సిపాలిటీ వాళ్ళకి ట్యాక్స్ కట్టమని అమౌంట్ ఇస్తే వాడేసుకుంటారా సిగ్గు లేకుండా? సిగ్గులే కాదు, డబ్బులు లేక. బాగా చెప్పావు. థ్యాంక్ యూ. షటప్. మీరు వేస్తున్న దొంగ లెక్కలు, దొంగ చేష్టలు చూసి కూడా వదిలేస్తున్నాను. అయినా మీ బుద్ధి మాత్రం మారట్లేదు. పుట్టుతో వచ్చిన అట్టపోతాయి. ఇదిగో వెంకటలక్ష్మి, నీకు డబ్బులు కావాలంటే మా నాన్న అడిగి తీసుకో, లేదా మా హోటల్లో కోసుకో. అంతకంటే మాట్లాడకు వెంకటలక్ష్మి. కోట్లు పెట్టి ఎంగట భరిస్తున్నావు. చిచి. పదరా. చాక్లెట్స్. నా మౌనంతో మాట్లాడవా, నా చూపులా వినిపించవా, మది కోరే చోటే నీ పక్కనే, నీ మాట కరిగే మేఘమా, నీ చూపు కురిసే చినుకులా నన్ను చుట్టేస్తున్నవే. ప్రభాస్ సింగిలే, కానీ ప్రభాస్ సింగిల్గా ఉండాలనుకోవడం తప్పు కదా. అందుకే మన ప్రభాస్కి ఓ జోడి. ఊపిరిలో దాగిన ప్రాణమా, నా మౌనం అంత మాటవా, ఎవరే నువ్వు, ఎవరే నువ్వు. కాఫీ తాగుదామా? నువ్వు సింగిలా? అవును, ఏ ప్రపోజ్ చేస్తావా? ఏ అది కాదు, ఫ్రెండ్స్తో ఉంటావా ఫ్యామిలీతో ఉంటావా అని. ఫ్రెండ్స్తోనే. అయినా మీరేంటి లవ్ అంటే అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఆకలమ్మా, ఆకలి. తింటున్నావుగా. ఆకలి వేర్లే. ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటో? నాకు లవరా? నా రిజెక్షన్ లిస్ట్ వింటే ముష్టోడి కంటే ఎక్కువ జాలి నా మీద వేస్తుంది నీకు. సో గుడ్ బై అనమాట. లవ్ కోసం లైఫ్ స్టైల్ని మార్చుకోవచ్చు కానీ క్యారెక్టర్ని మార్చుకోలేంగా. బాధపడకండి, మీలాంటి గుడ్ బాయ్స్ కోసం కూడా కొందరు అమ్మాయిలు ఉంటారు. హ్మ్. ఏదో మొదలవుతుందిరా నానిగా. అది బ్రౌనీ కదా. హ్మ్. బాగుంటుందేమో కదా. చాలా బాగుంది. తిను, నువ్వు ఒక్కదానివే తిను. కావాలా? నాని, హ్మ్? హ్మ్. వర్క్ ఎలా నడుస్తుంది? చుట్టూ ఇన్ని ఏసీలు ఉంటే బాగానే ఉంటుంది కదా మేడం. సరే వెళ్ళు. చేతిలో అదేంటి? కేకు మీకే. నాకు ఇలాంటి బర్త్డే సర్ప్రైజెస్ అన్ని నచ్చవు. అయినా నా బర్త్డే ఈ రోజున నీకెలా తెలుసు? ఐడిలో చూసా. ఐడి కార్డ్ ఎందుకు చూసావు? అంటే జనరల్గా అబ్బాయిలందరూ అక్కడనే చూస్తారు కదా అని. ఏంటి? ఏం లేదండి, తినండి. మీ బర్త్డే మీకు నచ్చకపోయినా మీరు నచ్చే వాళ్ళకి నచ్చొచ్చు కదా. ఏమంటున్నావు? గుచ్చుగుచ్చి అడక్కండి, తినండి, బాగుంటుంది. మన మధ్య ఈ మౌనమే నాలో పలికించే స్వరాలే, ఒక మాట మాట్లాడితే పులకించే నాలో ఉన్న ఇంకోసార్లే. నా ప్రేమ నీకు చెప్పాలని నే రాసుకున్న కవితలే, అవి వింటూ ఉండాలని నన్ను కోరింది నా ఏకాంతమే. ఓ చిలక కొంచెం నన్ను చూడవా, నా మనస్సుతో మాట్లాడవా, కొంచెం నన్ను చూడవా, నా మనస్సుతో మాట్లాడవా.
చిలక కొంచెం నన్ను చూడవా నా మనస్సుతో మాట్లాడవా కొంచెం నన్ను చూడవా నా మనస్సుతో మాట్లాడవా